అయితే వైసీపీ చేపట్టిన దీక్షల్లో కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్లేమో దీక్ష శిబిరం దగ్గర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కడప జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు. వైసీపీ దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించారు పోలీసులు. అంటే దీక్షా శిబిరం దగ్గర వైసీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. దీనికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో అక్కడ వాగ్వాదం పెట్టుకున్నారు. వైసీపీ దీక్షా శిబిరానికి రాచమల్లు శివప్రసాద్ వచ్చారు. రామసుబ్బారెడ్డి అరెస్టుకి నిరసనగా దీక్షా శిబిరంలో కూర్చున్నారు రాచమల్లు. రాష్ట్రంలో నియంత్ర పాలన కొనసాగుతుందంటున్నారు రాచమల్లు. పరిపాలన ప్రజాస్వామ్యంలో చేయలేరు. పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం వెళ్ళాలంటే కుదరదు. హిట్లర్, ముస్సోలిని, ఎంతో మంది నియంత్రణలు రాళ్ల దెబ్బలకే ప్రజల రాళ్ల దెబ్బలకే మరణించారు. మీకు కూడా ఆ రోజుల దగ్గరలోనే ఉన్నాయి. నేను స్పష్టంగా చెప్పగలిగింది ఒకటే, మన స్వేచ్ఛ కోసం, మన స్వాతంత్ర ఉద్యమానికి మన సిద్ధం కావాల్సింది ప్రజలు.